స్వామి రవి తాద్రికి వెళ్దాం రాము. ఆ ఇంటి కొండ పై పోయి అని ఇక్కడ తీసుకొచ్చాక ఇక్కడికి వచ్చిండు. కాబట్టి ఈ గడ్డి తాటి ఎంత శృంగారం చూడు, చాలా శృంగారం ఉంది. ఆ యొక్క ఎండి కొండలు ఎక్కిన వాళ్ళు ఎక్కలే కాబట్టి కొన్ని శృంగారం ఉంది. జీవించేశ్వరా నా బావమురం జిల్లానంతా ఈ ఎండికొండ అయ్యాన్ని చూడగా చాలా సంతోషమైంది స్వామి. ఆ జలములు వస్తే కూడా ఎందుకంటే మనం కలిసినట్టు కూడా చాలా కాబట్టి నా యొక్క ఈ మంటలు పోవాలంటే నువ్వు జలములు పోతేనే నా యొక్క తలపై తలదల అవుతుంది. ఎప్పుడు నేను నీళ్ళలో ఉన్నట్టు అయితే నేను గరళం మింగిన ఆ విషయం ఇంత మింగిన కాబట్టి నీవు నా తలపైన కూర్చుంటే ఆ విషయం పోతుంది. ఎప్పుడు ఆ జలము నా పైన పోస్తుంటే నువ్వు నా నెత్తిన కూర్చొని జడ ఎందుకు కూర్చొని నా పైన వస్తుంటే నా మేనతో సలబడుతుంది, లేకపోతే మంటలుగా మంటలు అంటున్నావా స్వామి? ఏంటండి ఈ మాటలు? జీవించేశ్వరా మీరు ఇంట్లో ఉంటే న్యాయం అవునా? నేను బాధ్యత నీ సత్యం బాధ్యత నీ కారణం ఉండేదాన్ని నీ నెత్తి మీద కూర్చోవాలంటే ఇది మంచిదేనా? అట్టరా
వద్దు స్వామి. ఇంకొక సంగతి ఆ. మారి మారి అలనాడు అలనాడు అని బిడ్డలు మింగి మారి మారి ఆ యొక్క విషయం ఆయన ఈ సురలు ఉపయోగ ఏంటంటే తృతార్థం కృతార్థం బాబా కలిగి ఈ కలవ్యానికి ఈ యొక్క వీళ్ళంతా కలిగే ఉండబోతుంది కాబట్టి ఆ యొక్క విషయం అనేది ఈ గరణ విషబాణం కింద పడితే ఈ యొక్క తెలుగు లోకమే పాడైపోతుంది అనుకుని ఆ విషయం కింద పడకుండా దేవుడు ఆ యొక్క విషయం తాగారు కాబట్టి ఇప్పుడు దాని వల్ల నాకు ఈ ఊళ్ళంతా ఉంటుంది అంతేనా? ఆ మంటలు తగ్గాలంటే నేను పెళ్లి చేసుకున్నందుకంటే గంగా నీ నెత్తిని ఉండాలి. నువ్వు ఎప్పుడు జలము కుమరిస్తున్నావు కాబట్టి అక్కడ ఈ విషయం అనేది మంటలు అనేది చల్లారుతాయి మనం. అందు గురించే నా నెత్తిలో ఉండమని చెప్పంటున్నావు స్వామి. రాత్మరా లోక రాక్షక లోకముగా పాడువాడా లోకముగా పాడేవాడా లోక రక్షక సరే ఎందుకు తాగిన అవును ఎందుకు తాగిన తాగినంటే చెట్టు ఎందుకు అయితే స్వామి చరణు ఇదిగో ఇప్పుడు లేస్తావా స్వామి అని నీవు నా తలపై కూర్చుంటే నా మేక చల్లబడుతుంది నా విగ్రహం అంతా నీవు ఉండమని చెప్పాలంటున్నారు కాబట్టి ఇప్పుడే స్వామివారి తలపైన నేను కూర్చుంటాను. అందరూ ఒకసారి తప్పని చక్కెరని ఆ చంద్రముక్క ఆ నెత్తులకంగా నీ తలపైన జలము కుమరిస్తున్నాను. నీ మేనంత చాలా పడుతుంది. శివశివ సింబోలిక్ శివశివ ఆ విషమంతా వెళ్ళిపోతుందంట ఎప్పుడు. అందు గురించే ఆ గంగ ఎప్పుడు నెత్తిలో ఉంటుంది కాబట్టి సరే గంగ సరే మరి ఎక్కడ చేశారా? ఇగో ఈ ఏటి కొట్టకు వచ్చిన కాబట్టి ఇప్పుడు సంతోషం సంతోషం. కానీ ఒకటి ఈ యొక్క శంకరుడికి మాత్రం గర్వాంధం వంచకర్తనే చేయాలి. అదొక్కటి నా మధ్య మనస్సులో అనేది నా గర్భం ఇంకా దిగలేదు. అందు గురించి పార్వతి కాడికి పోయి అక్కడ ఆ యొక్క ద్వారమును బంధన చేసి అతని నమస్కారం చేసిన దాకా నువ్వు తీయకని చెప్తా. అమ్మా పార్వతి తల్లి ఇదిగో శంకరుడైన కానీ అక్కడ ఆ యొక్క గౌరిని గంగని పెళ్లి ఆడిండు. గంగని పెళ్లి చేసుకొని వస్తున్నాడు. అతడు మాత్రం వచ్చి నిన్ను ఎన్ని అన్నా కానీ నువ్వు మాత్రం ద్వారములు దిగి
పరమాత్ముడు నా మీద పంతము కట్టిపోయి ఆ యొక్క గంగని చేస్తున్నాడు. అగ్రమాడినా చక్కని తల్లి. ఆ చంద్రుడి కనబడ ఉంది కానీ ఆమె కొనము లేదు. అయ్యా ఈమె చెప్పేప్పుడు నా నెత్తిలో నీళ్ళు పోస్తలేవు ఒక్కనాడు పోసి అడ్డం పడ్డము నేను దీనికి దగ్గర సంతికి గంగని తెచ్చుకోవడానికి చెప్పిపోయింది ఆయన తప్పేం కాదు. నువ్వు మాత్రం ఆ ద్వారములు తీయకు, ద్వారములు బంధన చేయి. అతడు నమస్కారం చేసిన దాకా నువ్వు మాత్రం తీయకు. అని అక్కడ ఆ పార్వతి గవిడి దగ్గర నుంచి ఆ తలుపు పెట్టి స్వాగతం వస్తుందిగా తలుపు పెట్టి చూసుకుంది ఆమె నెత్తి మీదకి ఎక్కింది ఇక తర్వాత కూర్చుకుంది నీ బతికే శూన్యం నేను చెప్తున్నా ఆ దర్వాజాని బంద్ చేసింది. శంకరుడు ఇట్లకి రావద్దు గంగని తీసుకొని వస్తున్నాడు నాకు సమితి వస్తుందంటే ఏడ్చుకుంటా ఆమె లోపల దర్వాజాలు అన్ని పెట్టుకుంది. నువ్వు బయలుదేరి 16 దర్వాజాలు అన్ని పెట్టి పరమాత్రుడు నేను ఎండికొండ ఏందో అక్కడ తిరిగి కైలాసం పోయి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి పార్వతి, పరమేశ్వరుడు ఎట్లా ఉండాలి, పార్వతి పరమేశ్వరుడు ఎంత శృంగారంగా ఎంత అందంగా ఎంత మంచిగా ఉండాలంటే అక్కడ మంచి ఉండాలి. కానీ రాగే నువ్వు కలికి ఎవరు లేరు ఇక్కడ, అక్కడ నీకు తొడే ఉన్నది. మరి నన్ను కలికేని వస్తే ఇక్కడ వస్తాను, ఇక్కడ ఎవరున్నారు నీకు అక్కడికి వెళ్ళు. అనసరముల భక్తులు తెచ్చింది బాబర సీయకులదేవి ఓ గౌరీ కరువే స్వామి అనసరముల భక్తులు తెచ్చిన బాబ మరి ఆ గంగకి పెళ్లి చేసుకుంది దీనికి ఎట్లా ఈ యొక్క ఒక సించారి నాలుగు లేడా ఆడు బొర్ర వరగా ఆడు తాంబోర ఇరిగిపోరు ఆడు అప్పుడే పోయి అటు పెట్టిడు ఓం మన దర్వాజాలన్నీ మూసుకో నీకు సంక్షిప్తి చేస్తున్నాని ఆడు అప్పుడే పోయిడు సారి చెప్పపోతే కాడు పుప్పుతుందా అన్నాడు ఆడు నారాయణ ఆడ చెప్తాడు
తెలియదు వాటిగా వెళ్తారు వాటిగా నువ్వు ఎన్నికొండ వదిలి అక్కడ చక్కెర వెళ్ళిపోతున్నా అని వెళ్తున్నాడు. అంత బల మంచి వాడు వెళ్తున్నా వెళ్ళిపోతుంటావా? నువ్వు తలుపులు కలిగి పెట్టావు కాబట్టి నా మీద నీకు ప్రేమ లేనప్పుడు నువ్వు చేసిన ఉద్రాక మంచిగుందని నువ్వు చేసిన ఉద్రాక మంచిగుందని చెప్పి నువ్వు వెళ్ళిపోతుంటావా? నువ్వు చేసింది కదా నువ్వు జలములు ఎందుకండి పరమాత్ముడు నువ్వు చేసిన ఆలోచిపోయి నా వల్ల కాదు నేను వెళ్ళిపోతే పోయావు మరి పోయాను తీసుకురావాలా పరమాత్ముడు లోకరక్షకుడు నీకు ఇది వచ్చి రావడం ఈ లోకం వస్తుందా? ఆయన మంచి చేసుకోలే నీకు ఆ విషము దాగి ఒళ్ళంతా మంటలు పోటులు వేసి గంగాని పార్వతీదేవి నీళ్ళు పోయమంటే నీ శాత కాలే నీకు అప్పుడు తీసుకొచ్చి ఎవరిలో తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆయన తప్పే కాదు. అగో గంగా పాడుపడగానే కొట్టుకుంది కట్టుకుని అదే పక్కకుంది శుభ్రం ఉండిపోయి ఎవరా నువ్వు? పరమాత్మ తలకి నువ్వు దిగు ఎందుకు దిగు. నేనెందుకు దిగుతాను నేనెందుకు దిగుతా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు? నేనా గంగని. నీ కులం ఎక్కడి? నీ కులం ఎక్కడ? కులం ఎక్కడండి? కులం ఎక్కడ? నీ కులస్థలం బెస్త కులమా? అదిగో పరమ అది ఒక నారదుడు చెప్పిన మాట నిజమే ఉన్నట్టుంది. ఈ నీచ జాతి ఆ యొక్క చక్రదేవమ్మ